పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్ హౌస్ వద్ద మారెళ్లపాడు వద్ద ఇండక్షన్ మోటార్ పనులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ప్రారంభంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈనాడు మారెళ్లపాడు ప్రాజెక్టులో పూర్తి అయ్యే సందర్భంగా ఎమ్మెల్యే కూడా ఉండడం అదృష్టమన్నారు. మారెళ్లపాడు లిఫ్ట్ కెనాల్ తుమ్మల చెరువుకు ఎత్తిపోత జరిగి దాని ద్వారా 4266 ఎకరాల ఆయకట్టు సాగునీరు ఇవ్వబోతున్నామని అన్నారు. अग्ने अद्रिवन्मनसास्माकं बोध्यपिता तनूनारुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो सर्व भद्रं कर्णेभिः शृणुयाम देवाः अयं मुहूर्त शुभ मुहूर्त अस्तु अस्मिन् मुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त शुभ अनुकूल्यता मनसिद्धिरस्तु అందరికీ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు మీ అందరి సమక్షంలో మన స్థానిక రైతుల సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈ రోజున మనం మారెళ్లపాడు లిఫ్ట్కి సంబంధించి మరి వాళ్ళ ఒక మహాఘట్టానికి శ్రీకారం చుట్టాం. కొబ్బరికాయలు కొట్టి ఇవాళ ఏదైతే ఉందో మోటార్కి సంబంధించినటువంటి దాన్ని ఇవాళ దాన్ని మనం ప్రారంభ కార్యక్రమం చేశాం. కీలకమైన దశకు ఇవాళ మనం శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఇప్పుడు మారెళ్లపాడు లిఫ్ట్ గురించి మాట్లాడే ముందు, సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఒకసారి మనం. ఎందుకంటే ఇప్పుడు దుబ్బగూడెం రాజీవ్ సాగర్ నుంచి పుట్టిందే ఇవాళ సీతారామ కానీ మారెళ్లపాడు లిఫ్ట్ కానీ. ఆనాడు 2005 డిసెంబర్ 31వ తారీఖున ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నాను. మీ ఎమ్మెల్యేగా నేను అప్పుడు బూరుగుపాడు ఎమ్మెల్యేగా ఉన్నాను. 2005 డిసెంబర్ 31వ తారీఖున ఆనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారి సంకల్పం, వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా మరి దుబ్బగూడెం రాజీవ్ సాగర్ ఆ రోజున ఏర్పడ్డది. తర్వాత రాష్ట్రాలు విడిపోవడం, తెలంగాణ రావడం, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, గత బీఆర్ఎస్ కాలంలో
వైఎస్ఆర్ సంకల్పంతో ఈ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు అందించాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పమే వైఎస్ఆర్ సంకల్పమే ఈరోజు సీతారామ సాగర్ పైకి అవతరించింది.